హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఎందుకు చాలా బాగున్నాను అంటే అది కూడా మీ వల్లనే. ఎందుకు చెప్పనా, 400+ సబ్స్క్రైబర్స్ అయిపోయారండి ఈ రోజుకి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకండి? నేను చేసే రెసిపీస్ నచ్చడం లేదా? ఎంత కష్టపడి చేస్తున్నానో తెలుసా అండి మీకు? సీరియస్గా వీడియోస్ చాలా కష్టపడే చేస్తున్నాను. సో ఆ కష్టంకైనా ఒక్క లైక్ ఇచ్చుకోండి. ఒక్క లైక్ మీరు అక్కడ వేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి వీడియో చూడండి ప్లీజ్ అండి. సో ఇక్కడైతే హైదరాబాద్లో ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదండి. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. వేడి వేడిగా ఏమైనా తినాలని అనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే వేడిగా ఉప్మా చేసుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది వెదర్కి. సో ఇక్కడైతే ఆయిల్లో కొంచెం పోపు వేసేసి కొంచెం క్యాష్యూ నట్స్ అండ్ కొంచెం పల్లీలు బాగా క్రంచీగా అయిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ టమాటో, క్యాబేజ్ అండ్ క్యారెట్, ఆలు అండ్ గ్రీన్ పీస్ వేస్తున్నాను. యూజువల్లీ మీరు క్యాబేజ్ బదులు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను ఆనియన్స్. అండ్ కొంచెం జింజర్ చాలా బాగుంటుంది ఉప్పిట్లో. సో ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది పక్కా హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఉప్మా చేసేటప్పుడు ఏమంటారు, కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకొని చేస్తే అది ఎట్లా ఫీల్ అవుతుందంటే మీకు ఉత్త రవ తిన్నట్టు కాకుండా కొంచెం వెజిటేబుల్స్తో క్రంచీగా బాగుంటుంది ఉప్మా అనేది. ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇష్టం అవుతుంది అనమాట. సో అందుకే ఈ వెజిటేబుల్స్ అంతా మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. సో ఒక 3 cups ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అంతా బాయిల్ అయిన తర్వాత. అండ్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను అంతే. అండ్ ఇక్కడ వచ్చి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి మీకు. కొంచెం షుగర్ యాడ్ చేయండి, వెరీ 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 స్మాల్ క్వాంటిటీ, ఒక 1/2 స్పూన్ అనుకోండి. 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేస్తే అసలు ఎంత బాగుంటుందో. ఏ ఉప్మా అయినా పర్లేదు, ఈ ఉప్మానే కాదండి, ఏ ఉప్మా మీరు చేసినట్టయినా కొంచెం షుగర్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది, నమ్మండి. సో ఇదొక టిప్ గుర్తుపెట్టుకోండి మీరు ఉప్మా చేసేటప్పుడు. అండ్ ఇక్కడంతా బాగా బాయిల్ అవుతుంది కదా. ఒక 10 minutes అలా బాయిల్ అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి దాన్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా సర్వ్ చేయకండి. అట్లీస్ట్ ఒక 15 minutes దాన్ని వదిలేయండి. ఎందుకంటే ఆ ఆవిరికి చాలా బాగా వస్తుంది అనమాట ఉప్మా అనేది. సో దాని తర్వాత మీరు సర్వ్ చేసుకుంటే పక్కా హోటల్ స్టైల్ ఉప్మా రెడీ అండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి, సూపర్ అంటారు. ఉప్మా ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇది పక్కా ఇష్టం అవుతుంది. ఓకేనా? సో అండ్ లాస్ట్కి మీరు కొరియాండర్ అండ్ ఎవరికైతే నిమ్మకాయ ఫ్లేవర్ ఇష్టం ఉంటుందో సో దాన్ని కొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు అనమాట పులుపు కోసం లాస్ట్లో. నాకు ఇష్టము, అందుకే చెప్తున్నాను ఈ వీడియోలో. అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇదైతే సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోతుంది ఉప్మా, చాలా బాగా కుదిరింది. దీన్ని మంచి పొడితో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. టేక్ కేర్.